పోలీసులు వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇది. తాజాగా నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురానికి చెందిన గెలగాని అయ్యప్పరెడ్డికి స్వగ్రామంతో పాటు సంజామల మండలం ఆకుమళ్లలో కూడా మంచి పట్టుంది. సోమవారం ఆలగడ్డకు వెళ్ళిన మొక్కజొన్న విత్తనాలు తీసుకుని తిరుగు పయనం అవుతుంటే మార్గ మధ్యలో ఆకుమళ్ళ కాశీపురం గ్రామాల మధ్యన ఆకుమళ్ళకి చెందిన శంకరయ్య తన కళ్ళంలో మినుములు ఆరబోసుకుని ఉంటే అయ్యప్పరెడ్డి అక్కడ వాహనం నిలిపి పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు. ఆ టైంలో సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చినటువంటి సంజామల ఎస్ఐ రమణయ్య నేరుగా కళ్ళం దగ్గరికి వెళ్ళి అయ్యప్పరెడ్డి శంకరయ్యలతో పాటు మరో 6 అక్కడ ఉన్నారు, మీరంతా మద్యం తాగుతున్నారంటూ ఎస్ఐ రమణయ్యతో వాళ్ళతో దుర్భాషలాడారు. మిగతా వాళ్ళందరినీ పక్కకు పంపి అయ్యప్పరెడ్డి మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. ఎందుకు కొడుతున్నాను అయ్యప్పరెడ్డి ప్రశ్నిస్తే నన్నే నిలదీశావంటూ తీవ్రంగా దుర్భాషలాడారు. అయ్యప్పరెడ్డి వాహనంలో ఉన్న మొక్కజొన్న విత్తనాలు 2.8 లక్షల నగదును ఎస్ఐ తీసుకెళ్లారు. దాడి తర్వాత ఇంటికి వచ్చిన అయ్యప్పరెడ్డి రాత్రంతా ఎస్ఐ రమణ వ్యవహరించిన తీరును తలుచుకుని తీవ్రంగా మదనపడ్డారు. మంగళవారం ఉదయం పురుగుల మందు దాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన కుటుంబ సభ్యులు కోవెలకుంట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా అయ్యప్పరెడ్డి రైతు శంకరయ్య కళ్ళం వద్ద ఉండగా చూసిన ఆకుమళ్ళ టీడీపీ నేత అతన్ని ఎలాగైనా అవమానించాలని భావించాడని వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి అక్కడికి పంపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టీడీపీ నేతల మెప్పు కోసం ప్రభుత్వాధికారి దాడులు చేయడం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయన్నది సాక్షి రాసుకొచ్చింది.